Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. పొద్దున్నే మీకు మాట చెప్పాలి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు, మన కొంపలోనే ఉంటారు అని పెద్దోళ్ళు చెప్తుంటారు. ఇవన్నీ వాళ్ళు ఊరికే అనరబ్బా, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తుంటారు. అతిపెద్ద శత్రువులు ఎక్కడో ఉండరు, మన కొంపలోనే ఉంటారు. మా ఐకాన్ బాబు విషయం తీసుకోండి. ఎంత అందమైన ఫ్యామిలీ, ఎంత గొప్ప ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అనే ఒక మహావృక్షానికి అదృష్టం కొద్దీ ఆ ఫ్యామిలీలో పడ్డాడు. అలాంటి ఫ్యామిలీ పెట్టుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని పెట్టుకొని ఎదగాలంటే ఇంతకంటే ఏమన్నా కావాలన్నా? దేవుడు ఇంతకంటే వరం ఇస్తారు ఏమన్నా? ఇలాంటి వరాలను పెట్టుకునేసి లేదు 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 నేను రోడ్డు మీదకి వచ్చేసి నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటా అని చెప్పేసి అంత సిల్లీగా బయటకు వచ్చేస్తున్న మా ఐకాన్ బాబుని ఏమనాలి? ఏ నోటితో మాట్లాడాలి నేను? ఏ నోటితో మాట్లాడాలి? ఎందుకంటే మెగా ఫ్యామిలీ అయిపోయి ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారు? ఉంటారులే, ప్రతి కొంపలోనూ ఎవరో ఉంటారు ఇట్లా. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఈ మనిషి ఉన్నాడు. ఏం చేస్తాం? నువ్వు ఎదుగబ్బా, ఎదుగు, బాగుపడు, అన్నీ చెయ్యి. కానీ పంటి కింద రాయిలాగా ఈ డెవలప్మెంట్ స్టేజ్లో మంచిగా టాలీవుడ్లోను, బాలీవుడ్లోను, వీలైతే హాలీవుడ్లోను హీరోగా చేసుకుంటూ ఎలాగో యాక్సెప్ట్ చేశారుగా. రాకి 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 వదిలారు, యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు దానికి తోడేంటంటే నీ కష్టం తోడైంది. కష్టపడతావు, సినిమాల్లో కష్టపడతావు, అన్నీ బాగున్నాయి. అంతా బాగానే ఉందబ్బా, మేము ఎవరిని ఏమనట్లేదు, అంతా ఎవ్రీథింగ్ ఓకే. గుణమే గుడిసేటిది అంటారు అనమాట మా ఏరియాలో. ఇంకా దాని అర్థం నువ్వే తెలుసుకో, నేనేం చెప్పను. అన్నీ బాగానే ఉన్నాయి కానీ గుణమే గుడిసేటిది అంటుంటారు అనమాట. అన్నీ బాగుండొచ్చు, క్యారెక్టర్ లేకపోతే ఎట్లా? క్యారెక్టర్ లేకపోతే ఎట్లా? నువ్వు ఎంత పెద్ద హీరో అయితే ఏంటి? ఎన్ని సినిమాలు చేస్తే మాకేంటి? ఎలా తగలడితే మాకెందుకు? మేము మాట్లాడేది ఒకటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడిని పెట్టుకున్న ఫ్యామిలీ, ఆ ఆ కుటుంబం నుంచి వచ్చిన మనిషివి నువ్వు. ఎట్లుండాలి? ఎంత గొప్పగా ఉండాలి? ఎంత హుందాగా ఉండాలి? ఆ మహావృక్షాన్నే కూలుస్తామని చెప్పేసి పుష్పాల గొడ్డలు తీసుకొచ్చేసి నరికేస్తా, ఇడిచేస్తా, పొడిచేస్తా అని చెప్పేసి ఇంటర్నల్గాలే మనసులో చాలా ఉంటాయి. ఇటన్ని బయట చెప్తామా ఏంటి? అంతే కదా పుష్ప, ఐకాన్ బాబు. పుష్ప క్యారెక్టర్ మాత్రం భలే ఓన్ చేసుకున్నావు అబ్బా. అది ఇప్పట్లో ఈ జన్మకు అది ఆ పుష్ప క్యారెక్టర్ నుంచి బయటికి రావు, నాకు అర్థమవుతోంది. ఎందుకంటే అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నావు, డబ్బులు ఉన్నాయి, అల్లు స్టూడియోస్ పెట్టేశావు, ఇంకా డబ్బులు ఉన్నాయి, మాల్స్ కట్టేసావు, ఇంకా ఇంకా బీభత్సమైన డబ్బులు ఉన్నాయి. నీ పకీర్గాళ్ళందరినీ పెట్టుకొని, నీ చెంచగాళ్ళందరినీ పెట్టుకునేసి సినిమాలు చేస్తున్నావు. చిన్న చిన్న సినిమాలు అంటున్నావు, పెద్ద పెద్ద సినిమాలు అంటున్నావు, మీడియం రేంజ్ సినిమాలు అంటున్నావు. మొత్తం టాలెంట్ అంతా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ అంతా తీసుకొచ్చేసి నీ సంకలో పెట్టుకోవాలని చూస్తున్నావు. అది కొద్ది కాలం వర్కౌట్ అవుతుందేమో, నేచర్ చూస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే నేచర్ నీకు ఎందుకు సపోర్ట్ చేయదు తెలుసా? మెగా ఫ్యామిలీ అనే అతి గొప్ప ఫ్యామిలీని మాకు ఫ్యాన్స్ గొప్ప అనుకుందాం కాసేపు. నీ గొప్ప కాదా? నువ్వు ఎంత పెద్ద ఫ్యామిలీలో పుట్టావు? వాళ్ళు వ్యక్తిత్వం ఏంటి, ఆ మనుషులు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషి. చిరంజీవి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి రాని ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరైనా ఒక్కరుంటే చెప్పండి. సో ఈ బుడబకీరులందరిని పెట్టుకునేసి నువ్వేదో దైవాంశ సంబూతుడిలాగా ఊహించుకుంటూ ఎన్ని రోజులు ఆ మెగా ఫ్యామిలీ చెంతన ఉంటావు? ఆ మెగా ఫ్యామిలీ లోపల ఉండి ఎన్ని రోజులు అలాగే ఉంటావు? బయటికి రా అన్నా, నువ్వు దేవుడివన్నా, నువ్వు బయటికి రా అన్నా, నీకు అర్థం కావడం లేదు. బయటికి వస్తే నీ ఫాలోయింగ్ వేరే ఉంటుందని చెప్పేసి ఈ చెంచా బ్యాచ్లు ఉన్నాయి, భజన బ్యాచ్లు ఉన్నాయి, వాటిని అన్నిటిని అడ్డం పెట్టుకొని వేరే పూర్తి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయావు ఐకాన్ బాబు. టూ మచ్. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇట్లే నీలాగే కొంపలో తగిలాడతారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు డెవలప్ అవ్వాలంటే ఎవరు కాదనట్లేదు బా. మేము కంటిన్యూ చేసుకోవడానికి రీజన్ ఇదే, ఒక్కటే రీజన్. మెగా ఫ్యామిలీని గెలుక్కోకు.
ఆ మహావృక్షాన్ని కూకట వేలుతో పీకేస్తా, నాకేస్తా అని చెప్పేసి పర్సనల్గా ఏవేవో కూస్తున్నావు. పనికిరావు అవన్నీ. నీ మనసులో మాటలు చెప్తున్నా నేను. కూస్తున్నావంటే నీ మనసులో ఇంత దారుణంగా చెత్తంతా పెట్టుకుంటే ఏమవుతుంది? నేచర్ డిస్కనెక్ట్ అయిపోతుంది. నా దృష్టిలో దేవుడు అంటే నేచరే. నేచర్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయి నీకు పతనం ఎలా ఉంటుందో చూపిస్తుంది. పతనం పతనం అంచుకు ఎలా వెళ్ళాలనో నేచరే చెప్తుంది. నీ పతనం స్టార్ట్ అయిపోయింది రాకాతో. రాక అనే సినిమా చేసుకుంటూ ఏదో ఊరేగుతున్నావుగా, ఊరేగు. ఫ్యాన్స్ లేక అల్లల్లాడిపోతూ ఏం చేయాలనో దిక్కు తెలియక పేడ్ ఆర్మీని పెట్టుకుంటున్నావుగా. ఎన్ని రోజులు పెట్టుకుంటావు? జీతాలు ఇచ్చి ఎన్ని రోజులు? నెల నెల మెయింటెనెన్స్ ఎంతన్నా చెప్పబ్బా, కొండైనా కరిగిపోతుంది. నువ్వు ఎంతన్నా సంపాదించుకో, కొండైనా కరిగిపోతుంది. నెల నెల పెంట పెట్టుకున్నావు. కావాల్సినంత బౌన్సర్లను పెట్టుకునేసి ఏదో ఇంకా ప్రపంచంలో ఈ హీరో నాకంటే తోపు హీరో లేడని చెప్పి బిల్డప్లు ఇస్తున్నావు. ఏం బిల్డప్ ఇచ్చినా మీ ఎదుగుదల, మీ కథ ఏమైనా చేసుకోండి, కానీ మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నం చేసావు. ఇప్పటికీ మళ్ళీ ప్రతి టైంలో కూడా ప్రయత్నాల పరంపర కంటిన్యూ అవుతోంది. నువ్వు నీ బాబు కలిసి ఆ దిల్ రాజును మధ్యలో వేసుకునేసి చాలా కథలు చేస్తున్నారనేది క్లియర్గా తెలుసు. ఇక్కడేం పిచ్చోళ్ళు ఎవరు లేరు, మెగా ఫ్యాన్స్ పిచ్చోళ్ళు ఎవరు లేరు. సో ఇప్పటికైనా ఈ వీడియో చూసినప్పటికీ, ఎందుకంటే ఇవన్నీ మీ సరౌండింగ్స్కి వెళ్ళిపోతాయి, మీ చెంచగాల దగ్గరికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళైనా కూడా కాస్త చెప్పి ఐకాన్ బాబు ఇంకా సార్లే, మనకు వచ్చిన పేరు సార్లే, మనం నీట్గా ఒకసారి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి మన డెవలప్మెంట్ మనం చూసుకుందాం అంటే ఎవరు మిమ్మల్ని దేకుతారు? మిమ్మల్ని దేకే వాళ్ళే ఉండరు ఇక్కడ. ఇది కూడా మాట్లాడేందుకంటే మమ్మల్ని టచ్ చేస్తున్నావు, మా మెగా ఫ్యామిలీని టచ్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదంటున్నాం అంతే. సో ఇన్ కేస్ మేము కాన్సన్ట్రేషన్ పూర్తిగా మీ మీద పెట్టామనుకో ఏమవుతుంది? మెగా ఫ్యాన్స్ అనేది ఒక సునామీ లాంటిది. ఆ సునామీ మీద పడితే ఏమవుతుంది? సంకన ఆగిపోవడమే, ఏం ఉండదు. సో అర్థం చేసుకునేసి ఇప్పటికైనా మనసు మార్చుకొనేసి మీ డెవలప్మెంట్స్ మీరు చూసుకోండి, కాదనేది లేదు. హ్యాపీగా టాలీవుడ్, బాలీవుడ్, ఏ వుడ్ అయినా సరే ఇంకా తప్పదు. మేము విలన్ అంటామా ఏంటి? హీరోనే. పుష్ప అనే క్యారెక్టర్ ఇంకా విలన్ అనుకుంటే విలన్, హీరో అంటే హీరో. మంచిగా చేసుకో, ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వు, మేము కాదనట్లే. అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకో, ఎవరు వద్దన్నారు? మాకేమైనా నొప్పే, మీకు నొప్పే, చేసుకోండి. మమ్మల్ని గెలుక్కోవద్దు అంటున్నా. ఎందుకంటే మాకు మా ముడ్డి కింద ఏలు పెడితే ఏంటంటే వాసన ఎక్కువ, అంతా యాసిడ్. అర్థం చేసుకునేసి మమ్మల్ని గెలుక్కోకుండా మీ పనులు మీరు చూసుకోండి. దిల్ రాజుతో ఊరేగుతారో, మీకు దిల్ రాజుని కూడా మీ కొంపలో పెట్టుకుంటారో మాకు అనవసరం. మా పనులు మావి, అవునా? సో మై డియర్ ఐకాన్ బాబు, కొంపలో ఉన్న శత్రువు చాలా డేంజర్. సో మరి డేంజర్ అని తెలిసి కూడా మేము ఊరుకుంటే ఎట్లా? ఇప్పటికే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయాలని సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అది అయ్యే పని కాదు. అక్కడ కూడా నా హవానే, 100 రూపీస్ ఎమ్మెల్యే అక్కడ. సో ఈ జన సైనికుడు ఉన్నంత వరకు నీ పప్పులేం ఉడకవు. ఊరికే ఏదో కథలు పడుతున్నారు కానీ ఏం జరగదబ్బా, ఏమీ పీకలేరు. మీరు ఏవో మెగా ఫ్యామిలీని కూకటి వేళ్ళతో పీకేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. నేను మొన్న చెప్పాను చూడు, ఒక కొమ్మ చివర ఉన్న చిగురుటాకును కూడా పీకలేవు, వేళ్ళ వరకు వచ్చావు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక మనిషిని, ఎదుటి మనిషిని పతనం చేసి మనం డెవలప్ కావాలనుకుంటే వాడు ఎప్పుడూ బాగుపడు. ఐకాన్ బాబునే కదా, ఎవరు బాగుపడరు. నేను చెప్పేది కరెక్టే కాదా? సో కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ తెలియజేయండి. నేను క్లియర్గా ఉన్నబ్బా, న్యాయంగా మాట్లాడుతున్నా, ధర్మంగా మాట్లాడుతున్నా. నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయదు, నా మెగా ఫ్యామిలీని. నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్నే, మామూలు ఫ్యాన్ కాదు, హార్డ్ కోర్ ఫ్యాన్ని. సో నా వీడియోలు ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే మాట్లాడతాను, న్యాయంగానే మాట్లాడతాను. దీంట్లో న్యాయం ఉందో ధర్మం ఉందో లేదో చెప్పండి. ఎందుకంటే లేదు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు తప్పుగా మాట్లాడుతున్నారా ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే తప్ప ఊరుకునేది లేదు. మెగా ఫ్యామిలీ జోన్కి వస్తే ఐకాన్ బాబు కావచ్చు, ఎవడైనా కావచ్చు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇమ్మీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981. అబ్బో, ఐకాన్ బాబు అంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి. 7981 ఏమన్నా ఐకాన్ బాబు అనుకుంటున్నాడో ఏమో మరి, నన్ను ఏంటి వాట్ ఈస్ దిస్ వారణా సూర్య అని చెప్పేసి అంటున్నాడో ఏమో తెలియదు మరి.
సరే ఏదేమైనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను ఐకాన్ బాబు, అప్పుడే వెంటనే వస్తుంటాం. ఏం వదులుతాం అనుకున్నావా ఏంది? మెగా ఫ్యామిలీ మీద టార్గెట్ చేస్తే మేము వదిలే వ్యాపారం ఏమి ఉండదు, వస్తూనే ఉంటాయి వీడియోలు. అర్థమైందా? సో 7981599433 ఈ నెంబర్కి మీకు పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా కూడా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. సో పాజిటివ్ మాట్లాడారనుకో రైట్, మనం చెప్పింది అర్థం చేసుకున్నారు అనుకుంటా. నెగిటివ్ మాట్లాడనుకో దూల తీరిపోద్ది. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. గుండు బాస్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేము చేసిన ప్రాజెక్ట్ 2 గంటల నవ్వుల సినిమా, నవ్వులు పువ్వులు. మాకు ఏ ఎమోషన్స్ ఏవీ లేదు, నో లాజిక్స్ సినిమా. 2 గంటలు నవ్వించడమే పనిగా పెట్టుకొని గుండుబాస్ సినిమాని చేసాం. గుండుబాస్ను ప్రమోట్ చేయండి. సో మా ఐకాన్ బాబు ఎలాగో ప్రమోట్ చేస్తున్నాడు మన డిస్కషన్స్ రూపంలో. ఐకాన్ బాబు థ్యాంక్ యూ సో మచ్, మాకు మంచి మనసు ఉంది, శత్రువు కూడా థ్యాంక్స్ చెప్తాం మేము, తెలుసా? సో ఎనీహౌ ఐకాన్ బాబు బాగుండాలి, పుష్ప క్యారెక్టర్లో అలాగే ఉండాలి, కలకాలం ఉండాలి. సో అవి వర్కౌట్ కావు, అయినా కూడా బాగుండాలనే కోరుకుంటాం మేము. సో ఏదేమైనా కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం వెళ్తూ ఉంటాం. సో ఐకాన్ బాబు గురించి మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే @ గుండు బాస్. థ్యాంక్ యూ.